జై శ్రీరామ్. ఇక్కడ మీరు చూస్తున్నది నేను గోకృపామృతం తయారు చేస్తున్నాను. దాని తయారీకి 200 లీటర్ల దానికి మనము ఒక 2 లీటర్ల వరకు తోడుగా తీసుకున్నాం అన్నమాట, మనకు తెలిసిన మిత్రుల దగ్గర. అది అందులో పోస్తున్నాను. ఇది ఇక్కడ మనకు కనబడుతుంది డ్రమ్ము వచ్చేసి 500 లీటర్లు కెపాసిటీది. అందులో ఒక 6 లీటర్ల వరకు నేను ఆ తోడు అనేది పోసాను. అందులో పోసిన తర్వాత అందులో ఒక 5 కేజీల బెల్లం, తర్వాత 2 లీటర్ల ఆవు మజ్జిగ, 2 లీటర్లు పాలు తీసుకొని తోడేసి దాన్ని మజ్జిగగా చిలికి ఒక 5 లీటర్ల వరకు మనం అందులో మజ్జిగ కలుపుకుంటే చాలు. 5 కేజీల బెల్లము, ఈ 3 పదార్థాలు ఇందులో వాడేది. బెల్లం అంతా పగలగొట్టి ఆ డ్రమ్ములో పోసాను. తర్వాత అది ఒక 3-4 డేస్ తర్వాత అది రెడీ అవుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 5 నిమిషాలు క్లాక్ వైజ్గా తిప్పాలి, కర్ర పెట్టి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా ఒక 4-5 డేస్ చేస్తే అది రెడీ అవుతుంది. అప్పుడు దాన్ని మనం వేసుకున్న పంట పొలాలకు వాటర్ వచ్చే దగ్గర రిలీజ్ చేయాలి స్లోగా. అప్పుడు అది పొలం అంతా పారుతుంది. చివరిలో ఒక 10 లీటర్ల వరకు ఆ తోడుగా అట్లే ఉంచేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్, బెల్లము మజ్జిగ నీళ్లు నింపేసి అదే పద్ధతిలో చేయాలి.